హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్విఆర్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి అంశం త్రిబుల్ ఆర్ పొడిగింపు. వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ సిటీ లిమిట్స్లో ఉండేది. తర్వాత ఓఆర్ఆర్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుంచి ఈ ఓఆర్ఆర్ వరకు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అయింది. దీని ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ నుంచి ఎటు చూసినా 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో త్రిబుల్ ఆర్ అనేది రావడం జరిగింది. ఈ త్రిబుల్ ఆర్ అనేది గతంలో దీన్ని 2 భాగాలుగా నిర్మాణం చేయాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దీంట్లో ఉత్తర భాగం, దక్షిణ భాగం. ఈ ఉత్తర భాగాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే 158.64 కిలోమీటర్లు ఉండేది. అది ఇప్పుడు ప్రస్తుతం 161.59 కిలోమీటర్లకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దక్షిణ భాగం ఇంతకుముందు 181.87 కిలోమీటర్లు ఉండేది. దాన్ని ప్రస్తుతం ఇప్పుడు 189.20 కిలోమీటర్లకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. మొత్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో 40.51 కిలోమీటర్ ఉండేది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది 350.79 కిలోమీటర్లకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్లో ఈ త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి 2 భాగాలను కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఉత్తర భాగం ఆల్రెడీ మనకి ఇంతకు ముందే జాతీయ రహదారి హోదా అనేది లభించింది. అయితే ఈ ఉత్తర భాగానికి సంబంధించి సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా దీన్ని నిర్మించనున్నారు. అదేవిధంగా దక్షిణ భాగాన్ని చౌటుప్పల్, అమన్గల్, షాద్ నగర్, చేవెళ్ళ, సంగారెడ్డి మీద గుండా దాన్ని కలపడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ త్రిబుల్ ఆర్ పరిధి అనేది 350.79 కిలోమీటర్లకి మనకి పెంచి దీన్ని మనం నిర్మిస్తున్నారు. దీని ద్వారా హైదరాబాద్ యొక్క రూపురేఖలు అనేది 100% డెవలప్మెంట్ వస్తుంది. దీని ద్వారా కేవలం మన రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తులకి ఇది ఒక వరప్రసాదంగా మారనుంది. నమస్తే.